మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన కార్యక్రమంలో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. రిజాయిసింగ్ ఇన్ బీయింగ్ రైచియస్, నిర్దోషత్వమును బట్టి సంతోషించుట అనే అంశంపై వారి వాక్య పరిచర్యకు ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. నన్ను కావగా వచ్చిన నజరియా యేసయ్యా, నేను పాపము చేసిన చూపావు నీ దయా, నన్ను ఎన్నడు విడిచిపోకుమయ్యా. ఓ సిలువ నీడలు నన్ను దాచునయా, లోకమంతా నన్ను దోషిగా చూసినా ప్రేమతోనే నన్ను చేరదీసినావు. నన్ను కావగా వచ్చిన నజరియా యేసయ్యా, నేను పాపము చేసిన చూపావు నీ దయా. నిన్ను విడచి దూరమైన ధూళిని యేసయ్యా, లోకాశలకు లోబడిన లోభిని నేనయ్యా. అందరూ నన్ను అనాథ చేసిపోయినా అంధకారమే నాకు బంధువై మిగిలినా, నా మదిల మెదిలిన మోము నీదే నా యేసయ్యా. నన్ను కావగా వచ్చిన నజరియా యేసయ్యా, నేను పాపము చేసిన చూపావు నీ దయా. నీ చరణములే చేరగానే నా గతి మారేనయ్యా, నీ శరణము వేడగానే నీది నాదిగా మారేనే. ఏ యోగ్యత నాకు లేకపోయినా నీ వారసునిగా నన్ను ఎంచినా, ఇది ఊహ కందని చిత్రమైన ప్రేమ నీదయ్యా. నన్ను కావగా వచ్చిన నజరియా యేసయ్యా, నేను పాపము చేసిన చూపావు నీ దయా. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును కాక. నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానం దృష్టికి అంగీకారం లగును గాక. ఆమేన్.
కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 35వ సంకీర్తన 27వ వచనం. నా నిర్దోషత్వము బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. ఏంటంట? నా నిర్దోషత్వం. ఎవరు నిర్దోషం తీర్చాలా? ఎవరు నిర్దోషులు? ఎవరికి వాళ్ళం మనం నిర్దోషులమే. నేను దోషం చేయలేదు, నేను పాపం చేయలేదు, నేను ఈ పరిస్థితుల్లో పాపం చేశానికి చాలా మార్గాలు ఉంటాయి. కానీ ఎవరు నిర్దోషి అంటే ఒక నిర్వచనం ఉంది. కీర్తనల గ్రంథం 32లో ఉంది. తన అతిక్రమణ పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ధన్యుడు అంటే బ్లెస్సెడ్. యెహోవా చేత నిర్దోషం ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎంత మంచి డెఫినేషన్ అనేది. యెహోవా చేత నిర్దోషి అనబడాల. ఇప్పుడు ఈ కీర్తనలో 35లో ఏముంది? 27లో నా నిర్దోషత్వాన్ని బట్టి, ఇక్కడ దావీదు అంటున్నాడు, నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు, సంతోషించేవారు ఉంటారంట. మరియ మార్తలు కూడా వారి పరిచర్య, వారు దేవునితో నడుస్తుంటే ఆయనకు మా యోహాను సువార్త 11:33లో ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎలాంటి నిర్దోషులు అంటే, వారు దేవుణ్ణి ఎంతగా నమ్ముతారంటే, ఆయన వస్తే తన తమ్ముడు బ్రతికేవాడు, నువ్వు కొంచెం ముందు వస్తే నా తమ్ముడు చనిపోకపోతుండే, నువ్వు ఆలస్యంగా వచ్చినవని వాపోతారన్నమాట. 11:33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూచి యేసు కలవరపడి ఆత్మలో మూలుగుచు. ఎక్కడే మూలిగాడు? ఆత్మలో మూలిగాడు. ఆత్మలో కపటం లేనివాడు నిర్దోషి అనుకున్నాం కదా. ఎవరి నిర్దోషి? యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి. ఆయన రక్తంలో కడగబడ్డవారు, పాపాలు ఒప్పుకున్నవారు, దోషాలు ఒప్పుకున్నవారు, దోషములు క్షమించబడిన వారు నిర్దోషులు. కాబట్టి ఇక్కడ మరియ మార్తలు చూసి వీళ్ళ నిరీక్షణ చూడండి. మరియ మార్తలను బట్టి ఎవడైనా, ఇంకా ఒక మాట, యోహాను పత్రిక 3వ పత్రిక, యోహాను పత్రిక, యోహాను పత్రికలు కూడా ఈ మాటలు రాయబడి. యోహాను రాసిన 3వ పత్రిక 2:3. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతుంది. ఆయన నిర్దోషి అని ఎవరు? ఈయన గాయకు రాస్తున్నాడు. ఇది నువ్వు నిర్దోషి అని నేను విన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. నిర్దోషత్వాన్ని బట్టి సంతోషించుదురుగాక అనేది వాక్యం. కాబట్టి నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాలు, అన్ని ఏరియాస్లో, అన్ని రంగాల్లో వర్ధిల్లుచున్నావు, ప్రాస్పర్ అవుతున్నావు, సౌఖ్యంగా ఉన్నావు, కంఫర్టబుల్గా ఉన్నావు అని ప్రార్థించాను. నా ప్రార్థన, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు. సత్యం అంటే దేవుని వాక్యం కనుక సహోదరులు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు, నేను చూసిన వాళ్ళు, నీ ప్రవర్తన చూసిన వారు, నీతో మెలిగేవారు, నీతో ఉన్నవారు, నీతో సహచర్యం చేసేవారు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఆయన వింటే చాలా సంతోషమైంది, చాలా మంచివాడు, సత్య ప్రవర్తన కలిగిన వాడిని సాక్ష్యం ఇస్తే నీ నిర్దోషత్వాన్ని బట్టి నేను సంతోషించాను. ఎవరి నిర్దోషత్వాన్ని బట్టి మనమైనా సంతోషించగలిగే మనస్సు మనకు ఉండాలన్నమాట. అయితే ఇక్కడ అది నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు వినుట కంటే నాకు ఎక్కువైంది ఏం లేదు. ఈ గాయకు రాసి యోహానే ఇంత బాగా రాస్తే దేవుడు మన నిర్దోషత్వాన్ని బట్టి చాలా చాలా సంతోషిస్తాడు. ఫిలోమోను పత్రికలు కూడా ఉంటుంది అనమాట. ఫిలోమోను పత్రికల ఆయన ఫిలోమోను పత్రిక చాలా మంచి పత్రిక అండి. ఒకటే అధ్యాయం ఉంటుంది కానీ ఫిలోమోను ఏం రాశాడంటే, ఓనాసీముకు వరకు ఒక లెటర్ రాశాడు. పౌలుకు చెరలో ఒక అతను స్నేహితుడవుతాడు. ఆయన ఫిలోమోన్ను పంపిస్తాడు. ఫిలోమోన్ రాసిన పత్రిక 201వ పేజీ. అక్కడ ఎంత మంచిగా రాశాడు ఫిలోమోను. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనలను నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ అందున ప్రతి శ్రేష్టమైన వరం విషయమై ఏంటంట, నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వల్ల నీ అందరిని సంతోషిస్తున్న విశేష ఆనందము ఆదరణ కలిగింది అంటున్నాడు. ఎవరిని గురించి విన్నప్పుడు? ఇది ఫిలోమోనుకు రాస్తున్నాడు. ఇది ఫిలోమోనుకు రాస్తున్నాడు. ఎవరిని పంపించాడు ఇక్కడికి? మనం మొదట చూస్తే క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడకు జత పనివాడైన ఫిలోమోనుకు రాస్తున్నాడు. ఇది ఫిలోమోను గురించి ఈ క్యారెక్టరిస్టిక్స్ నీకున్నాయి, ఈ గుణలక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఒక వ్యక్తిని
ఒకసారి బాగా చెడిపోయిన వ్యక్తి ఒకతను ఉన్నాడు. ఆయన పేరు ఓనాసీము. అతని దగ్గరికి పంపిస్తున్నా, నువ్వు నిర్దోషం అని తెలుసు, నేను నీ కొరకు ప్రార్థన చేసిన, నీ నిర్దోషత్వాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ సత్య ప్రవర్తనను బట్టి నేను ఆనందము ఆదరణ కలిగి ఉన్నానని చెప్తాడు. ఇక్కడ మాట ఏంది మనది, మన నిర్దోషత్వాన్ని బట్టి సంతోషించేవాడు దేవుడు. ఆ దేవుడిలాగా ఇక్కడ ప్రవక్తలు చాలా విషయాల్లో ఉన్నారు. అక్కడ యోహాను రాసిన బట్ల ఉంది. ఫిలోమోనుకు పరిశుద్ధ పౌలు రాస్తూ ఆయనను బట్టి, ఎవరిని బట్టి, ఫిలోమోనుని బట్టి, ఫిలోమోను నిర్దోషత్వాన్ని బట్టి ఆయన సంతోషించి ఆనందించినట్టుంది. ప్రియా సహోదరులారా, ఎవరైనా విశ్వాసిని తోటివారు వారి నిర్దోషత్వాన్ని బట్టి, వారి కపటం లేని ఆత్మలో కపటం లేని క్యారెక్టర్ని బట్టి మనం ఆనందించి సంతోషించాల. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. నీ జీవధార బాటలలో, నీ జీవధార బాటలలో నడిపించుము మము మా ప్రభువా. నీ జీవధార బాటలలో నడిపించుము మము మా ప్రభువా. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. జగతికి పునాది నీవే, కడు బాధలు తీర్చెదవీవే. ఈ జగతికి పునాది నీవే, కడు బాధలు తీర్చెదవీవే. కారడవులలో జీవించినన్ బదలదు మము నీ కరము. కారడవులలో జీవించినన్ బదలదు మము నీ కరము. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. కడు పాపిని ప్రభు నన్ను కావుమా, నిన్ను స్తుతింపను నే తగుదునా. కడు పాపిని ప్రభు నన్ను కావుమా, నిన్ను స్తుతింపను నే తగుదునా. కడు పాపులగా చెడి మా ప్రభువా, మము కరుణింపు మా ప్రభువా. కడు పాపులగా చెడి మా ప్రభువా, మము కరుణింపు మా ప్రభువా. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు. నీ జీవధార బాటలలో నడిపించుము మము మా ప్రభువా. నీ వెలుగును కనుగొని మామదిన్ నిన్ను స్మరించెదము మా ప్రభు.